100 డేస్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్ లో ఏంటంటే ఈ రోజు డే 7. బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సేల్స్ అయితే కావాలి అని అయితే చూస్తాం. బిజినెస్ అందుకోసమే కదా పెడతాం. మీరు స్క్రీన్ పైన అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. మీకేంటంటే ఫనల్ మార్కెటింగ్ అనే ఒక క్లియర్ ఇన్సైట్స్ అయితే మీకైతే కనిపిస్తాయి. సో అందులో ఏంటంటే మీకు టోఫో అనేసి, మోఫో అనేసి, ఓఫో అనేసి అయితే ఉంటది. సో మనం ఏంటంటే సేల్స్ అనేది బాటమ్ ఆఫ్ ది దాంట్లో అయితే తెచ్చుకుంటామని అయితే ఎప్పుడూ కూడా మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఏంటంటే చేసే వీడియోలు ఏవైతే ఉంటాయో, ఓకే, కస్టమర్స్ చూసేవి ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే టోఫోలోనే అయితే ఉంటారు. అక్కడ మనకి సేల్స్ అనేది రావు. మరి సేల్స్ రావాలి అంటే ఏం చేయాలి? సో బాటమ్ ఆఫ్ ది ఫనల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏంటంటే ట్రాకింగ్ అయితే చేయాలి. సో టాప్ ఆఫ్ ది ఫనల్ లో జస్ట్ మీరు ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతారు. అంటే మీరు ఒకరు ఉన్నారు అనేసి జనాలకి తెలియజేస్తున్నారు అంతే. సో మీరు తెలియజేసిన వెంటనే కస్టమర్స్ ఏంటంటే మీ బిజినెస్ లోకి వచ్చేసి కొనారు. సో ఫస్ట్ మీరు తెలియజేసిన తర్వాత వాళ్ళకంటూ కొద్దిగా టైం కావాలి. మీ పర్టికులర్ బిజినెస్ లో ఆ ప్రోడక్ట్ ని కొనాలా వద్దా అనేసి కన్సిడరేషన్ చేసుకోవడానికి. సో దట్ ఈస్ ద వన్ మిడిల్ ఆఫ్ ది ఫనల్ అండ్ దేర్ ఈస్ ఎ బాటమ్ ఆఫ్ ది ఫనల్ బోఫో. ఓకే, ఈ పర్టికులర్ ఏరియాలో వచ్చేసి ఎవరైతే కన్సిడరేషన్ తీసుకున్నారో, ఓకే, డెసిషన్ తీసుకోవాలి, నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అనేసి ఆ పీపుల్ కి మీరేంటంటే ఒక ట్రస్ట్ అనేది గెయిన్ చేయడం వల్ల అప్పుడేంటంటే అది సేల్ గా అయితే మారుతుంది. ప్రాసెస్ లో మొత్తం కూడా ఏంటంటే ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని యూటిలైజ్ చేసి క్లియర్ గా ఏంటంటే ట్రాకింగ్ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. చేసుకోకపోతే మీరే నష్టపోతారు. సో దీని గురించి ఇన్ డెప్త్ పర్టికులర్ ఓకే పీడిఎఫ్ అయితే మనం క్రియేట్ చేసిన పీడిఎఫ్ అని అయితే కామెంట్ అయితే చేయండి. మీ ఇన్బాక్స్ కి ఏంటంటే క్లియర్ ఇన్ డెప్త్ స్ట్రాటజీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఫాలో చేసి అయితే ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్.